న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని సాదా బైనామా దరఖాస్తుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా నిర్ణయించినట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్ లో ఉన్న సుమారు 9 లక్షల దరఖాస్తులను క్లియర్ చేసేందుకు ఉన్న ప్రధాన అడ్డంకులను ప్రభుత్వం తొలగించనుంది. ముఖ్యంగా విక్రయదారుడి సమ్మతి లేదా అఫిడవిట్ సమర్పించాలని కఠిన నిబంధనలను సడలిస్తూ 1-2 రోజుల్లో కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. గతంలో రూపొందించిన నిబంధనల ప్రకారం తెల్ల కాగితంపై భూమిని అమ్మిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ వచ్చి సాక్ష్యం చెప్పాలి లేదా నోటరీ చేసిన పత్రాన్ని ఇవ్వాలి. అయితే 2-3 దశాబ్దాల క్రితం ₹1000 ఉన్న భూమి ధర ఇప్పుడు కోట్లకు చేరడంతో పాత యాజమానులు సంతకం చేయడానికి నిరాకరిస్తున్నారు. మాకేమిస్తారు అంటూ బేరసారాలకు దిగడం వల్ల కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 6 నెలల్లో 1,00,000 దరఖాస్తులు కూడా పరిష్కారం కాకపోవడానికి ఇదే ప్రధాన కారణమని రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. కొత్తగా రాబోయే మార్గదర్శకాల ప్రకారం కేవలం కాగితాల మీద సంతకాల కంటే ప్రొసెషన్ అంటే ఆ భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉందే అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తహసీల్దార్ లేదా రెవెన్యూ సిబ్బంది నేరుగా పొలాల్లోకి వెళ్లి విచారణ జరుపుతారు. సదరు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి ఎన్ని ఏళ్లుగా సాగు చేస్తున్నాడు, చుట్టుపక్కల రైతులు ఏం చెబుతున్నారు అనే అంశాలను పరిగణలోకి తీసుకుని పంచనామా నిర్వహిస్తారు. ఇరుగు పొరుగు రైతుల వాంగ్మూలం ఆధారంగా అది నిజమైన క్రయ విక్రయమేనని తేలితే అమ్మిన వ్యక్తితో సంబంధం లేకుండానే క్రమబద్ధీకరణ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. భూభారతి చట్టం ఉద్దేశం భూ వివాదాలను తగ్గించి సామాన్యులకు హక్కులు కల్పించడం. కానీ కొందరు అధికారుల అత్యుత్సాహం వల్ల నిబంధనలు క్లిష్టంగా మారాయని ప్రభుత్వం భావించింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ నిపుణులు, రైతు ప్రతినిధులతో చర్చించారు. ఇన్నేళ్ల తర్వాత పాత యజమాని వచ్చి అఫిడవిట్ ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడడంతో నిబంధనల సడలింపునకు మార్గం సుగమమైంది. న్యాయశాఖ నుండి కూడా క్లియరెన్స్ రావడంతో పెండింగ్లో ఉన్న 9 లక్షల కుటుంబాలకు త్వరలోనే మేలు జరగనుంది. తెలంగాణ మొత్తంలో మున్సిపల్ ఎన్నికలు ఒక ఎత్తు అయితే అక్కడ మరో ఎత్తుగా పరిస్థితి మారుతోందా? ఆ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కత్తులు దూస్తున్నాయా? ఓ సీనియర్ మంత్రికి కాంగ్రెస్ స్పెషల్ గా బాధ్యతలు అప్పగించడం వెనుక వ్యూహం ఏంటి? ఏది ఆ మున్సిపల్ కార్పొరేషన్? ఎందుకంత స్పెషల్? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం వేసే ఎత్తుగడలు ఒక ఎత్తైతే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చాలా ప్రత్యేకంగా చూస్తోందట కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. ఇది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ఎట్టి పరిస్థితిలో మేయర్ పీఠం గెలిచి సత్తా చాటాల్సిన అనివార్యత ఉందంటున్నారు. అందుకు తగ్గట్టే నిజామాబాద్ లో గెలుపు బాధ్యతను ఆయనే తీసుకుని పావులు కదుపుతున్నట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచార వ్యూహాన్ని ఆయనే ఖరారు చేస్తున్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో భారీ బహిరంగ సభకు సైతం ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. పిసిసి చీఫ్ తో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం నిజామాబాద్ మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారట. ఆ క్రమంలోనే సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైతం రంగంలోకి దించినట్టు తెలిసింది. ప్రభుత్వం, పిసిసి చీఫ్ ఉత్తమ్ వేర్వేరుగా సర్వే టీంలను రంగంలోకి దించి సమాచారం సేకరిస్తున్నారట. గెలుపు గుర్రాల కోసం ఎవరికి వారు 3 రకాల సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించి నిజామాబాద్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలగా ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు. అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వ్యవహరిస్తున్నారు. ఓవరాల్ గా నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని 4 మున్సిపాలిటీల్ని కూడా హస్తగతం చేసుకునే దిశగా ప్లానింగ్ సిద్ధమవుతోంది. అయితే కార్పొరేషన్ లో బీజేపీ బలంగా ఉండడం అధికార పార్టీకి మింగుడు పడడం లేదని చెప్పుకుంటున్నారు. మొత్తం 60 డివిజన్స్ గాను గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 చోట్ల మాత్రమే గెలిచింది. దాంతో ఇప్పుడు మేయర్ పీఠం అంత ఈజీనా అన్న సందేహాలు సైతం ఉన్నాయి కొందరికి. ఇక్కడ బీజేపీ బలంగా ఉన్నట్టు చెబుతున్నా ఈసారి చాలా మంది సిట్టింగ్లకు ఆ పార్టీ టికెట్లు నిరాకరించబోతున్నట్టు సమాచారం. ఆ కోత ప్రభావం కాషాయ పార్టీ గెలుపు అవకాశాల మీద పడుతుండవచ్చని విశ్లేషణలున్నాయి. ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టి రక్తి కట్టిస్తున్నాయి. బీజేపీకి ఎక్స్ అఫీషియో ఓట్లు 5 ఉండడం కలిసొస్తుందన్న లెక్కలు సైతం ఉన్నాయి. తాము గెలిస్తే నిజామాబాద్ పేరుని ఇందూరుగా మారుస్తామని చెబుతున్నారట కాషాయ నేతలు. అందుకే మన ఇందూర్ మన మేయర్ అంటూ కొత్త నినాదాన్ని తెర మీదకి తీసుకువచ్చారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ నేతలు సైతం మన నిజామాబాద్ మన అభివృద్ధి అంటూ ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. గత మున్సిపల్ ఎన్నికల్లో 28 డివిజన్లు గెలుచుకొని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ త్రుటిలో మేయర్ పీఠం చేజారింది. 13 డివిజన్లలో విజయం సాధించిన బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి అధికారాన్ని చేజెక్కించుకుంది. అందుకే ఈసారి ఎలాగైనా కార్పొరేషన్లో పాగా వేయాలన్న లక్ష్యంతో అంతా తానై వ్యవహరిస్తున్నారట బీజేపీ ఎంపీ అరవింద్. ఆయన దూకుడుకు కళ్ళెం వేయాలంటే
పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో కాంగ్రెస్ గెలవాల్సిందేనంటూ పార్టీ పెద్దలు కూడా నిజామాబాద్పై ఫోకస్ పెంచారట. ఇక్కడ చతుర్ముఖ పోటీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కత్తులు చూస్తుంటే కింగ్ మేకర్ పాత్ర కోసం మజ్లిస్, బీఆర్ఎస్ చూస్తున్నాయి. ఫైనల్ గా మేయర్ పీఠం గెలిచి మున్సిపల్ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ పాస్ అవుతారా? పార్టీ కీలక నేతలు ఆయనకు ఏ మేరకు సహకరిస్తారు? ఉత్తమ్ మంత్రం ఫలిస్తుందా? బీజేపీ దూకుడుకు కళ్ళెం వేస్తారా అన్నది ప్రస్తుతం ఇందూర్ పొలిటికల్ హాట్. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ముగ్గురు మంత్రులు అత్యవసర భేటీ అయ్యారు. లోక్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ అక్కడి నుంచి ఒకే కారులో ప్రజాభవన్ కు చేరుకున్నారు. అయితే తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో నలుగురు మంత్రుల భేటీ ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా సింగరేణి టెండర్ల వ్యవహారంపై వారం రోజులుగా రచ్చ కొనసాగుతుండడం, 1-2 రోజుల్లో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడం, ప్రత్యేకించి నైనీ కోల్ బ్లాక్ టెండర్స్ పై బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను కలవబోతుండడం లాంటి కీలక అంశాలతో మంత్రుల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న వేళ బట్టి విక్రమార్కతో పాటు నలుగురు మంత్రులు ప్రజాభవన్ లో భేటీ కావడం ఉత్కంఠ రేపింది. ముఖ్యమంత్రి లోకల్లో లేని సమయంలో సడన్ గా నలుగురు మంత్రులు ఎందుకు భేటీ అయ్యారు, ఏ అంశాలపై చర్చించారు అనేది బిగ్ డిబేట్ కి దారితీసింది. ఇక డిప్యూటీ సీఎం బట్టి నివాసంలో మంత్రుల ప్రత్యేక భేటీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉండడంతో పాలనాపరమైన అంశాలను చర్చించేందుకు మంత్రులు సమావేశమైతే తప్పేముందన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో నిర్వహించిన సంఘటన సృజన్ అభియాన్ సమావేశానికి వెళ్లిన ఆయన మంత్రుల భేటీపై ఈ మేరకు కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం బట్టి సారథ్యంలో ప్రజాభవన్లో భేటీపై ఆ మంత్రులు కూడా స్పందించారు. డిన్నర్కు మాత్రమే వచ్చామని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఆఫ్ ది రికార్డుగా చెప్పుకొచ్చారు. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడం, తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజాభవన్లో మంత్రులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు సమావేశమైతే తప్పేముందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేయడంతో చర్చకు పులి స్టాప్ పడింది. ముఖ్య నేత పేరుకే విదేశాల్లో ఉన్న మనసంతా హైదరాబాద్ చుట్టే తిరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అక్కడి నుంచే మంత్రివర్గ సహచరులపై నిఘా పెట్టాలన్న చర్చ జరుగుతోంది. మంత్రుల కదలికలను ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని, ఏ మంత్రి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, రాజకీయ పరిణామాలు ఏవైనా జరుగుతున్నాయా వంటి అంశాలపై నిరంతరం ఆరా తీస్తున్నారని గాంధీ భవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పలువురు మంత్రులు సైతం ఆయన పేరుకే అమెరికాలో ఉన్న మాపై ఓ కన్నేసి ఉంచుతున్నాడు, ఆయన మనసంతా సచివాలయం చుట్టే తిరుగుతుంది అంటూ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది. మీరు నిఘా నేత్రంలో ఉన్నారు, మీ ప్రతి కదలిక రికార్డ్ చేయబడుతుంది. సీసీ కెమెరాలు ఉన్న చోట ఇలాంటి హెచ్చరిక బోర్డులను చూస్తుంటాం. ఇప్పుడు మంత్రుల పరిస్థితి ఇలాగే ఉన్నట్టు చర్చ జరుగుతోంది. వాస్తవానికి మంత్రులు ఇతరులపై నిఘా పెడుతుంటారు, కానీ ఇందుకు విరుద్ధంగా ప్రతి మంత్రిని ముఖ్య నేత నిఘా నేత్రంలో బంధించినట్టు ప్రచారంలో ఉంది. ఆయన ప్రతిసారి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఇలా ప్రత్యేకంగా నిఘాకు ప్రణాళిక రూపొందిస్తున్నారని చెప్తున్నారు. ఈసారి కూడా ఏ మంత్రి వద్ద ఎవరిని పెట్టాలనేది ముందే నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు తన సొంత మనుషులను కూడా ఈ నిఘా టీంలో సభ్యులుగా చేర్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరంతా మంత్రుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా సమాచారాన్ని ముఖ్య నేతకు చేరవేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేత మంత్రుల మధ్య సత్సంబంధాలు లేవనేది బహిరంగ రహస్యం. ముఖ్యంగా పలువురు సీనియర్ మంత్రులతో ముఖ్య నేతకు పొసగడం లేదనేది తరచూ బయటపడుతున్న గొడవలతో రుజువు అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్లాల్సి రావడం ముఖ్య నేతకు సవాల్గా మారిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ముఖ్య నేత అభద్రతా భావానికి లోనయ్యారని చెప్తున్నారు. అందుకే పలువురు మంత్రులపై అనుమానం పెట్టుకున్నారని తెలిసిందే. గతంలో సీఎంల విదేశీ పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలను గుర్తుకు తెచ్చుకొని ఆందోళనకు గురైనట్టు సమాచారం. అందుకే తాను విదేశీ పర్యటనలో ఉండగా రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ ఇతర అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సీఎం, పీఎం స్థాయి వ్యక్తులు ఎక్కువ రోజులు విదేశీ పర్యటనలు పెట్టుకోరు. మహా అయితే 2-3 లేదంటే 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. కానీ ముఖ్య నేత ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 1 వరకు విదేశాల్లో పర్యటిస్తున్నారు. సాధారణంగా సీఎం విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యతలను హోమ్ మినిస్టర్ లేదా డిప్యూటీ సీఎం పర్యవేక్షిస్తారు. అయితే ఇక్కడ హోం శాఖకి ప్రత్యేకంగా మంత్రి లేరు. దీంతో ఆ బాధ్యత
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వహించాలి. కానీ ఇక్కడే ముఖ్య నేత ప్రభుత్వ బాధ్యతలను డిప్యూటీ సీఎంకు చేరువ కానివ్వకుండా ఎత్తుగడ వేశారనే విమర్శలున్నాయి. తాను లేనప్పుడు బట్టి మనసులో కొత్త ఆలోచన రాకుండా చేసేందుకు ఆయనను నైని బొగ్గు గని వివాదంలో ఇరికించారని ప్రచారం జరుగుతుంది. దీనికి తగ్గట్టే బొగ్గు గనికి సంబంధించి ఆరోపణలు, ప్రెస్ మీట్లు, రివ్యూలు, కౌంటర్లతోనే సరిపోతుంది. మరో పోటీదారుగా భావించే బాంబుల మంత్రిని వెంట పెట్టుకొని వెళ్లారని, ఇతర మంత్రుల్లో ఒకరిద్దరిని తాజాగా వివాదాల్లో ఇరికించారని చెప్పుకుంటున్నారు. మిగతా వారిపై నిఘా పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.